హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ పండా ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నేను విజయవాడలో జరిగినటువంటి గౌరమ్మ జాతర గురించి చెప్తున్నాను. ఇది చాలా చాలా ఫేమస్ జాతర, బట్ వన్ టౌన్లో ఉన్న వాళ్ళకైతే మాత్రమే బాగా తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా కార్తీక మాసంలో చేస్తారండి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అండ్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ జాతరలో పాల్గొని ఆ మనస్ఫూర్తిగా గౌరీ శంకరుని ఎత్తుకుని వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ జాతర అనేది కంప్లీట్ చేస్తే అండ్ ఈ పూజ అంతా కూడా కంప్లీట్ చేస్తే కనుక వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుద్దని అండ్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు అయితే కనుక పెళ్ళి అవుతుంది అన్న నమ్మకం అన్నమాట. నమ్మకమే కాదు, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి జాతర అండి. అండ్ ఆ రోజంతా కూడా దంపతులు ఇద్దరు ఫాస్టింగ్ ఉండి అమ్మవారిని మనం పెళ్ళైన తర్వాత మనకి ఒక ఆడపిల్లని అయితే కనుక పెళ్ళైన తర్వాత ఎలాగా మనం అత్తవారింటికి సారే అవన్నీ ఇచ్చి పంపిస్తారో సేమ్ అలాగే అమ్మవారిని కూడా కృష్ణా నది దగ్గరికి తీసుకెళ్ళి అలాగే సారే అంతా కూడా ఇచ్చి పంపిస్తారండి. అండ్ టైం లేక మేము అదంతా కూడా షూట్ చేయలేకపోయాం. బట్ షూట్ చేసినంతవరకు అయితే కనుక జాతర అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ పసుపుతో గౌరమ్మని చేస్తారు. అది ఎత్తుకుంటే అది నెత్తి మీద పెట్టుకుని అది కనుక మనం ఎత్తుకుంటే కనుక పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని ఒక నమ్మకమే కాదు, సంకల్పం కూడా. ఎవరైతే మనస్ఫూర్తిగా అనుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేర్చుద్ది అన్న ఒక మంచి సంకల్పం అండి. బట్ ఈసారి చూసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం మాత్రం ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో పెళ్ళి కావాల్సిన దానికి చూస్తున్నారో వచ్చే కార్తీక మాసంలో మాత్రం ఈ జాతరను అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా.